వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు సార్? చూస్తున్నారు కదండి వీడియోస్. డైలీ వచ్చే వీడియోస్ని మీరు చూసినా సరే మీరు పర్ఫెక్ట్గా మంచి ట్రేడర్ అవుతారు సార్. అంత మంచి కంటెంట్ ఉంటుంది మన దాంట్లో. అర్థమవుతుందా? ఏదో ఆ ఇండికేటర్ ఈ ఇండికేటర్ కాదు సార్. ప్రైస్ యాక్షన్ బట్టి ఎలా మార్కెట్ మొమెంటం అవుతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు బేసికల్గా క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్స్ తెలుసుకోవాలి సార్. క్యాండిల్ స్టిక్స్ ఎలా ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతున్నప్పుడు మార్కెట్ ఎలా మూమెంటం అవుతుంది అనే దాని గురించి బేసిక్గా డిస్కస్ చేయాలి. ఓకేనా? ఈ రోజు అయితే మనం మంచి ట్రేడ్ చేసాం సార్. మంచి ట్రేడ్ చేసాము, మంచి ప్రాఫిట్స్ బుక్ చేసాము. అనుకున్నట్టుగానే పర్ఫెక్ట్ ఎంట్రీ జరిగింది. నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ మన స్క్రీన్ మీద. ఏదైతే మన గ్రూప్ ఉంది కదా, డైలీ అప్డేట్స్ ఇచ్చే గ్రూప్లో ఏ టైంకి మనం అప్డేట్ ఇచ్చాము, ఎంత ప్రైస్కి ఎంట్రీ అయ్యాము, ఎంత వరకు మనం హోల్డ్ చేయగలిగాము, ఎంత ప్రాఫిట్ బుక్ చేసాము, ఓకేనా? మార్కెట్ ఎంత వరకు వెళ్ళింది, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఓకే, ఈరోజు చూసుకుంటే 24th జూన్ ఏం జరిగింది సార్? మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్ అయింది సార్ ఆల్మోస్ట్. ఓకేనా? ఆల్మోస్ట్ అంటే ఎన్ని పాయింట్లు? సమ్వేర్ అరౌండ్ 200 చేంజ్, అంటే నియర్ టు 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. సో జనరల్గా ఒక ట్రేడర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మనం ఎప్పుడు కూడా ఒక ట్రేడర్ లాగా కాకుండా, అంటే జనరల్గా రిటైల్ ట్రేడర్ లాగా కాకుండా, ఓకే, బిగ్ ఇన్వెస్టర్స్ అయితే ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించాలి మనం. ఓకేనా? ఇక్కడ చూడండి, గమనించండి మార్కెట్ ఏం చేసింది. సింపుల్గా ఆలోచించండి సార్. మార్కెట్ ఏం చేసింది, మీరైనా నేనైనా జనరల్గా ఏం చేస్తాను తెలుసా? ఇక్కడ మీకు సపోర్ట్ కనబడుతుంది కదా, రైట్? ఇక్కడ మీకు సపోర్ట్ కనబడుతుంది, ఇది సపోర్ట్. ఓకేనా? ఇక్కడ చూడండి. ఓకేనా? ఇక్కడ సపోర్ట్ బ్రేక్ చేసింది ఫస్ట్ టైం, సెకండ్ టైం వచ్చింది, థర్డ్ టైం నుంచి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది, రైట్? ఇక్కడ మీ మైండ్ సెట్ కానీ నా మైండ్ సెట్ కానీ జనరల్గా ఎలా ఉంటుంది, ఒక రిటైల్ ట్రేడర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ అవుతుందో నేను పుట్టు సైడ్ వెళ్తా అనే మైండ్ సెట్లో ఉంటాడు. ఓకేనా సార్? ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నేను పుట్టుకెళ్తా అనుకుంటాడు. ఓకేనా? ఎక్కడ ఓపెన్ అయింది సార్? అదే సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది, రైట్? అదే సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది. కానీ మార్కెట్ ఏం చేసింది చూద్దాం. మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తే అర్థం చేసుకోండి. మన వ్యూ ఏముంటుందంటే, ఈ లైన్ పైకి వెళ్తేనేమో కాల్కి వెళ్ళాలి, ఈ లైన్ కిందకి వెళ్తే పుట్టుకెళ్ళాలి. ఇవి రెండే కదా సార్ మీ మైండ్ సెట్లో ఉండేటి. సో మార్కెట్ మీకోసం ఏం చేస్తే చూడండి. ఫస్ట్ ఏం చేసింది, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఓకేనా? రెండోది గ్రీన్ ఫామ్ అవుతుంటే మీరు ఇక్కడ ఎంట్రీ అవుతారు సార్. ఓకే, ఎవరైతే 10 రూపీస్ 20 రూపీస్ కోసం చేస్తారో వాళ్ళ ప్రాఫిట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఎవరైతే కొంచెం పొజిషనల్ ట్రేడింగ్గా కొంచెం హోల్డ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు జాగ్రత్త. సి, ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళకి కొంచెం ప్రాఫిట్ చూపించేసిందా? ఓకే, వెంటనే సింగిల్ క్యాండిల్లోనే వాళ్ళ స్టాప్ లాస్లు తినేసింది సార్. మీకు కనబడుతుందా? సింగిల్ క్యాండిల్లోనే స్టాప్ లాస్ తినేసింది. ఈ క్యాండిల్లో ఎంట్రీ అయిన వాళ్ళ స్టాప్ లాస్ అన్ని ఇక్కడే ఉంటాయి సార్. ఓకేనా? సో ఇది వీళ్ళు ఎస్ఎల్ అవుతుంది, ఇది ఎంట్రీ అవుతుంది. ఇది మార్కెట్కి తెలుసు. రిటైల్ ట్రేడర్స్ ఎక్కడ ట్రాప్ అవుతున్నారు, వాళ్ళని ఎక్కడ ట్రాప్ చేయాలి, డబ్బులు ఎక్కడి నుంచి మనం క్యాచ్ చేయాలి అనేది మార్కెట్కి తెలుసు, మీకు తెలియదు. ఓకేనా? ఈ కండిషన్ బేస్ చేసుకొని ఇక్కడ ఆల్మోస్ట్ ఎవరైతే ఎంట్రీ అవుతారో వీళ్ళందరూ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. వెంటనే మన రిటైల్ ట్రేడర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది తెలుసా? ఈ క్యాండిల్ ఫామ్ అయింది కదా, అంటే ఏంటి? ఈ రెడ్ క్యాండిల్ని చూడగానే ఇది మన సపోర్ట్ లెవెల్, ఎందుకంటే సపోర్టే కదా సార్. మంచిగా సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయింది. ఓకేనా? ఇక్కడ ఎవరైతే ఒక 10 లాట్స్తో వర్క్ చేస్తుంటారో వాళ్ళు ఇక్కడ స్టాప్ లాస్ తినేసింది కదా, వెంటనే ఇక్కడికి వచ్చేసరికి 20 లాట్స్, 30 లాట్స్, 40 లాట్స్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ బీభత్సంగా పెరుగుతుంది. ఎందుకు? స్టాప్ లాస్ హిట్ చేసింది, సపోర్ట్ బ్రేక్ చేసింది, కిందికి వచ్చేసి క్యాండిల్ ఫామ్ చేసింది. నాకు ఇక్కడ నేను ఎంట్రీ అయితే జస్ట్ ఒక 10 పాయింట్స్ వస్తే నా లాస్ రికవర్ అయిపోయి నేను ప్రాఫిట్లో ఉంటాను మైండ్ సెట్లోనే ఉంటాడు. అర్థమవుతుంది సార్? లాస్ రికవర్ అయిపోయి ప్రాఫిట్లో ఉంటా అన్న మైండ్ సెట్లోనే ఉంటాడు. వాళ్ళ కోసం మార్కెట్ ఏం చేస్తుంది తెలుసా? కొంచెం కిందికి పోతుంది, ఒక 10-20 రూపాయలు ఇస్తుంది. ఇది అన్నట్లే సార్, మార్కెట్ మీకు గ్రీడినెస్ చూపించిన తర్వాతనే అసలు రూపంలోకి బయటకు వస్తుంది. ఓకేనా? ఇక్కడ 10 రూపీస్ చూపిస్తుందా? 10 రూపీస్ చూపించినాక మళ్ళీ రివర్సల్ అవుతుంది ఇక్కడికి. ఇక్కడ మీ మైండ్ సెట్ ఏముంటుంది తెలుసా? ఇక్కడ ఏముంటుందంటే, ఓకే, స్టాప్ లాస్ పైన ఉంది కదా, నాకు ఇంకా హిట్ కలగదా, వెయిట్ చేద్దాం అనుకుంటారు. ఇది డోజీ ఫామ్ అయింది, లేదా రెడ్ క్యాండిల్ కింద అనుకుంటారు మీరు. ఓకేనా? ఇక్కడ ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, పైకి కిందకి వచ్చింది కాబట్టి ఇంకా కిందికి వెళ్ళిపోతుంది, నేను ఫుల్ ప్రాఫిట్లో ఉంటాయి ఈరోజు అనిపిస్తుంది మీకు. ఓకేనా సార్? కానీ అలా ఉండదు సార్ మార్కెట్. గమనించండి, అలా ఉండదు మార్కెట్. అంత సింపుల్గా ఇస్తే అందరికీ డబ్బులు వస్తాయి సార్. ఏం చేసింది సార్? నెక్స్ట్ సింగిల్ క్యాండిల్లోనే మీ స్టాప్ లాస్ హిట్ చేసిందా? ఈ క్యాండిల్లో మీ స్టాప్ లాస్ హిట్, ఈ క్యాండిల్లో మీ స్టాప్ లాస్ హిట్. సో ఇక్కడ కాల్ తీసుకున్నా సరే మనకు స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ పుట్టు తీసుకున్నా సరే స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ ట్రేడింగ్ చేసే ధైర్యం వస్తుంది ఎవరికన్నా? అర్థమవుతుంది సార్? నెక్స్ట్ ట్రేడింగ్ చేసే ధైర్యం వస్తుందా? రాదు కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో.
నెక్స్ట్ మార్కెట్ ఈ లెవెల్లోనే ఉంది. ఓకేనా, మనం ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ ఎంట్రీ అని చూద్దాం. సో మనం ఇదంతా వెయిట్ చేస్తున్నాం సార్, ఎక్కడ ఎంట్రీ అవ్వలేదు. కరెక్ట్గా మనం ఈ పాయింట్లో ఎంట్రీ అయ్యాం. ఎందుకు తెలుసా, ఇది మెయిన్ పాయింట్ వీళ్ళకి. ఇక్కడ చూడండి, ఇక్కడ కాల్కి తీసుకెళ్ళిన వాళ్ళ స్టాప్ లాస్ ఇక్కడనే ఉన్నాయి, పుట్టు తీసుకున్న వాళ్ళ స్టాప్ లాస్ ఇక్కడనే ఉన్నాయి. సింపుల్గా సార్, అంటే నేను స్టాప్ లాస్ బేసిస్లో ట్రేడ్ తీసుకున్నా, అర్థమవుతుందా మీకు? ఎగ్జాక్ట్గా నేను ఈ పాయింట్లో మీకు చూపిస్తాను నెక్స్ట్ స్క్రీన్లో. ఈ క్యాండిల్లోనే ఇదే క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. ఓకేనా, 200కి తీసుకునే ముందు కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్. 210 నుంచి 220 మధ్యలో వస్తే తీసుకుందాం అనుకున్నా. అప్పుడు మార్కెట్ సమ్వేర్ 230 ప్లేస్లో రన్ అవుతుంది. స్ట్రైక్ ప్రైస్ అంటే నేను చెప్పేది. అండ్ ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఇది ఏదో నేను కాల్స్ టిప్స్ ఇవ్వట్లేదు సార్, మార్కెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించిన సబ్జెక్ట్ని వివరిస్తున్నాను. మీ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే ఇక్కడ వీడియోలో చూసుకోవచ్చు. అర్థమైంది సార్. అంతేగాని రేపు రోజున మళ్ళీ సార్ ఓన్లీ ఏమంటారు, ఇదేదో కాల్స్ టిప్స్ ఇచ్చేసి చేస్తున్నాడు అనే కామెంట్ అయితే చేయకండి ప్లీజ్, దయచేసి. మనకంత సినిమా వద్దు సార్, మనకంత గుర్తింపు కూడా వద్దు, కాల్స్ ఇచ్చేంత గుర్తింపు వద్దు. సబ్జెక్ట్ నేర్పిస్తున్నాడు అని గుర్తింపిస్తే వెరీ హ్యాపీ సార్ నేను, అంతే తప్ప కాల్స్ టిప్స్ గురించి మీరు డిపెండ్ అవ్వకండి. ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా వాళ్ళు చూస్తారు, చేస్తారు, నేర్చుకుంటారు. ఓకేనా, మీ ప్రాఫిట్స్, మీ లాస్, మీ అమౌంట్ మీ ఇష్టం సార్, అంతే, అర్థం చేసుకోండి. ఫైన్. 210 to 220 వస్తే ఎంట్రీ అవ్వచ్చు అనుకున్నాము. అప్పుడు మార్కెట్ 230 రన్ అవుతుంది. ఫైన్, నేను 200కి ఎంట్రీ అయ్యాను సార్. ఎంట్రీ అవ్వగానే మీకు అప్డేట్ ఇచ్చేసాను. క్లియరా? అక్కడ వరకు క్లియర్ కదా? టైం కూడా నాకు గుర్తున్నంత వరకు 10:22కి మనం ఎంట్రీ అయ్యాం సార్. ఇక్కడ మీకు అప్డేట్ ఇచ్చింది 10:22కి. ఫైన్. ఇక్కడ నుంచి సమ్వేర్ అరౌండ్ ఆల్మోస్ట్ 11 o'clock దాకా నేను హోల్డ్ చేయించాను సార్. 11 తర్వాత నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకేనా, చూపిస్తాను మీకు అది కూడా. బట్ ఈ 200ది మనం 300 చేంజ్కి ఎంతో ఎగ్జిట్ అయిపోయాము. ఇది సమ్వేర్ అరౌండ్ 500 ప్లస్కి వెళ్ళింది సార్. సో ఇది 500 ప్లస్కి వెళ్ళిందని గొప్పగా ఏం చెప్పట్లేదండి, కానీ మార్కెట్ స్ట్రక్చర్ అర్థం చేసుకోండి. మార్కెట్ బిహేవియర్ అర్థం చేసుకోండి. మార్కెట్ అసలు ఎక్కడన్నా కనబడుతుంది కదా సార్, ఎగ్జాక్ట్ క్యాండిల్లో వెళ్ళిపోయింది, అక్కడనే సస్టైన్ అయిపోయింది. సో సెకండ్ హాఫ్ మొత్తం సైడ్ వేస్లోనే ఉండిపోయింది. సెకండ్ హాఫ్ అసలు ఏ ఆపర్చునిటీ లేదు. మార్నింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే అంతే. ఓకేనా, మీకు అది మన యాప్లో చూపిద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ గమనించండి. ఈరోజు అండి ఇది లైవ్ సార్. ఇలా లైవ్లో అప్డేట్స్ ఎవరు ఇచ్చినా సరే మీరు తీసుకోండి సార్, నేర్చుకోండి. అంతేగాని ఏదో అయిపోయిన మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ ఎవరైనా చేస్తారు సార్, చాలా ఈజీ అది. రన్నింగ్ మార్కెట్లో డెసిషన్ తీసుకునే వాళ్ళు గొప్ప నా ఉద్దేశంలో. రన్నింగ్ మార్కెట్లో డెసిషన్ తీసుకోవాలి, రన్నింగ్ మార్కెట్లో మార్కెట్ని అనలైజ్ చేయాలి. అందుకే నేను నా వీడియోస్ ఇంకా ఉంటాయి సార్ యూట్యూబ్లో చూడండి. లైవ్లో చాలా క్లాసెస్ చెప్పాను, లైవ్లో చాలా మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ క్యాండిల్ ఫామ్ అవుతుంటే ఎలా రియాక్షన్ వస్తుంది అనేది మీరు అవి చూడండి. 1 గంట వీడియో అనగానే చూడలేరు సార్ మీరు, నేను చెప్తున్నాను కదా. 1 hour వీడియో ఉంటే 1 hour వీడియోలో గట్టిగా మీరు 30 minutes కూడా ఓపిక్గా దాన్ని కంటిన్యూస్గా చూడలేరు. మీకు ఎలా వస్తుంది సార్ మార్కెట్? రాదు సార్, సబ్జెక్ట్ రాదండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. నేర్చుకోవాలి సార్, అన్నీ నేర్చుకుంటేనే అన్నీ చేస్తేనే మార్కెట్ వస్తుంది తప్ప ఇలా చేస్తే రాదు. ఓకేనా, ఫైన్. ఈరోజు ఏం చెప్పాను సార్? ఈరోజు టుడే ఇక్కడ చూడండి ఏం చెప్పాం. 10:19కి 10:16కి ఇక్కడ చెప్పాం ఎక్స్పెక్టింగ్ మూవ్ అప్ సైడ్. కనబడుతుందా సార్? ఎక్స్పెక్టింగ్ మూవ్ అప్ సైడ్ 10:16కి. 10:19కి ఒక స్ట్రైక్ ప్రైస్ ఇవ్వడం జరిగింది సార్. ఈ స్ట్రైక్ ప్రైస్ కూడా నేను నెక్స్ట్ టైం నుంచి ఇవ్వకపోవచ్చు. ఎందుకు అంటే మీకు తెలియాలి సార్, ఇది ఏ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నా తెలియాలి. ఓకేనా, ఏ స్ట్రైక్ ప్రైస్ ఎంతలో సెలెక్ట్ చేసుకున్నా తెలిస్తేనే మార్కెట్ అర్థమవుతుంది. అంటే మెల్లిమెల్లిగా తీసేస్తాను, ఇప్పుడే తీసాను, మెల్లిమెల్లిగా అప్డేట్ ఇస్తాను. ఎలా ఇస్తాను? మార్కెట్ ఈ పాయింట్ నుంచి పైకి వెళ్తుంది, మార్కెట్ ఈ పాయింట్ నుంచి కిందికి వెళ్తుంది అనే అప్డేట్ ఇస్తాను అనమాట. అప్పుడప్పుడు ఈ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్స్ విత్ ప్రైస్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఏం లేదు సార్, మార్కెట్లో మంచి చెప్పినా అంటే మంచి చెప్పడానికి ఎవరు చేయరు కదా. ఊరికే బ్యాడ్ కామెంట్స్ వస్తా అంటే మనకు అది నచ్చదు. ఓకేనా, సో ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే లేదు, లైట్, మనకి ఏం అవసరం లేదు సార్. అర్థమైందా? ఫైన్. సో వెయిట్ చేసాం సార్. 210 to 220 అనుకున్నాము, అది 190 వరకు వెళ్ళింది, 195 అని తెలియదు నాకు గుర్తున్నంత వరకు. 200 ఎంట్రీ అయిపోయినా ఇమీడియట్గా అప్డేట్ ఇచ్చేసిన. ఓకేనా, అక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. ఎంతవరకు వెళ్ళింది సార్? ఆల్మోస్ట్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఏదైనా మార్కెట్ని సింపుల్గా చూడండి సార్. మార్కెట్ని సింపుల్గా చూస్తేనే అర్థమవుతుంది అనమాట, లేకపోతే కష్టం. ఓకేనా, ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 320 రైట్, 320 338 వరకు నేను ఫైనల్ బుక్ చేయించాను అనమాట. ఇక్కడ చూపిస్తాను మీకు.
ఇదిగోండి 10:32కి ఆల్మోస్ట్ ఫైనల్ బుక్ చేయించాను ఇక్కడ. ఓకేనా, 303 నడుస్తుంది. సమ్వేర్ అరౌండ్ 338 355 ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిన పొజిషన్ చెప్పేసాను, నేను ఎగ్జిట్ అయిపోయాను. అది 527కి వెళ్ళింది సార్. మళ్ళీ చూడండి సార్ మార్కెట్ని, మీలాగా డే అంతా కూర్చొని ఇంకేమైనా ఆపర్చునిటీస్ వస్తాయా, ఇంకేమైనా ట్రేడింగ్ చేద్దామా, ఇంకా సంపాదిద్దామా, వేస్ట్ సార్. మైండ్ సెట్ ఖరాబ్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, మైండ్ సెట్ ఖరాబ్ అవుతుంది. ఇది 500కి పోయిందని నేను ఎప్పుడు రిగ్రెట్ గాను, అరే నేను 320కి ఎగ్జిట్ అయిపోయినా, ఇది 520 పోయింది అంటే ఎంత సార్, ఇంకా ఎక్స్ట్రా 200 పాయింట్స్ నేను వదులుకున్నానా అని రిగ్రెట్ కాను సార్ నేను. అర్థమవుతుందా? నాకు వచ్చింది చాలు. నేను 200కి ఎంట్రీ అయితే 320కి ఎగ్జిట్ అయ్యానంటే 120 రూపీస్ ఇంటూ 900 సరిపోతాయి సార్ మనకి. మస్తు ఎక్కువ ఇవి పర్ డేకి. ఓకేనా, అలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి సార్. ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం రిస్క్ రివార్డ్ రేషియో ఎలా పనిచేస్తుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు 40 రూపీస్ లాస్ అయినా. ఓకేనా సార్, ఇప్పటికి నా ట్రేడింగ్ జర్నీ లాస్ట్ 3-4 డేస్లో చూసుకుంటే నేను ప్రాఫిట్లోనే ఉన్నాను కదా సార్. సమ్వేర్ అరౌండ్ 300 పాయింట్స్ ప్లస్లో ఉన్నా. ఈ 40 రూపీస్ పోతే ఏమవుతుంది, నాకు 260 రూపీస్ ప్రాఫిట్లోనే ఉంటా. ఎల్లుండి కూడా నేను లాస్ అయ్యాను అనుకుందాం, 220 రూపీస్ ప్రాఫిట్లో ఉంటా. ఫోర్త్ డే కూడా, అంటే థర్డ్ డే కూడా నేను లాస్ అయ్యాను అనుకుందాం. ఇవన్నీ లాస్ట్ డేస్ సార్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 180 రూపీస్ ప్రాఫిట్లో ఉంటా, ఫోర్త్ డే కూడా లాస్ అయ్యాను అనుకుందాం. మీకు అర్థమవుతుందా సార్ ఎంత ఉంటుంది సార్ అక్కడ? అప్పుడు 140 రూపీస్. ఫిఫ్త్ డే కూడా లాస్ అయ్యాను అనుకుందాం, 120 రూపీస్. అంటే నేను ఆల్మోస్ట్ కంటిన్యూస్గా 5 వర్కింగ్ డేస్లో 5 వర్కింగ్ సెషన్స్లో లాస్ అయినా సరే నేను ప్రాఫిట్లోనే ఉంటాను సార్. ఇది రిస్క్ రివార్డ్ మెయింటెనెన్స్ అంటే. నేను మళ్ళీ 6th డే ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంత తీస్తాను సార్? మినిమం 100 రూపీస్ తీస్తాను. అప్పుడు ఏమవుతుంది, నేను మళ్ళీ 220కి వెళ్తాను. అర్థమవుతుంది సార్, 220 రూపీస్ ప్రాఫిట్కి వెళ్తాను. మళ్ళీ నేను ఒకవేళ నెక్స్ట్ డే 40 రూపీస్ ప్రాఫిట్, 40 రూపీస్ అనేది నా డిఫాల్ట్ సార్. 40 to 50 రూపీస్ మ్యాక్స్ అంతే. ఇంతకు మించి నేను లాస్ పెట్టుకోను సార్, అవసరం లేదు. ఓకేనా, ప్రాఫిట్ వచ్చినప్పుడేమో 1:2 క్యాలిక్యులేషన్ చేసుకుంటాను, లాస్ వచ్చినప్పుడు 1:1 కథం క్లోజ్. 1:1 కూడా కాదు, 50%లోనే ఎగ్జిట్ అయిపోతాను నేను. అర్థమవుతుందా సార్? అది కండిషన్స్ బట్టి. కానీ మోస్ట్లీ నాది 40 to 50 రూపీస్. నా ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు, వాళ్ళు చూస్తూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు. ఓకేనా, రైట్ అండి. ఎవరన్నా ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి సార్. మంచి కంటెంట్ కోసం మాత్రమే. ఇలా టిప్స్ వస్తున్నాయి, అప్డేట్స్ వస్తున్నాయి, సార్ ఏదో ఇస్తున్నాడు, మేము ఏదో సంపాదిస్తాం అనుకునే వాళ్ళైతే వద్దు. సబ్జెక్ట్ నేర్చుకుంటాను సార్, మార్కెట్ కావాలి అనుకుంటే ఈ ఛానల్తో ఫాలో అవ్వండి సార్. లేకపోతే బయట చాలా మార్కెట్లో ఉన్నాయి ఛానల్స్, వాటన్నిటిని ఫాలో అవ్వండి. ఓకేనా సార్. నెక్స్ట్ ఫర్దర్గా ఎవ్రీ వీక్ స్టాక్స్ సెలెక్షన్స్ చేద్దాం అనుకుంటున్నానండి. ఫ్రీగానే అప్డేట్స్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, మన యాప్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ మోస్ట్లీ యాప్కి ప్రిఫరెన్స్ ఇస్తాను సార్, ఎందుకంటే అది నాది కాబట్టి. టెలిగ్రామ్ అనేది నాది కాదు, అప్లికేషన్ అనేది నా ఓన్ కాబట్టి నేను దాంట్లోనే ప్రిఫర్ చేస్తాను సార్. ఎందుకంటే దాంట్లో మీ డీటెయిల్స్ ఉంటాయి, ఎవరు బ్యాడ్ కామెంట్స్ కానీ దానికి ఏం అక్కడ లేదు. అందుకనే యాప్కి తక్కువ మంది వస్తారు. ఎందుకంటే టెలిగ్రామ్లో ఇష్టం ఉన్నట్టు ఏదో ఒకటి కామెంట్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. యాప్లో అట్లుండదు సార్, యాప్లో నాకు అన్ని డీటెయిల్స్ తెలిసిపోతాయి అన్నమాట మీ. ఓకేనా, సో నేర్చుకోవడానికి ట్రై చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.